హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనబడి ఛానల్. దిస్ ఈస్ రవి. ఈరోజు పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ సంబంధించి పర్ముటేషన్ నుంచి ఏ క్వశ్చన్స్ ఎగ్జామ్కి వస్తాయి, అయితే వాటిలోని ట్రిక్స్ ఎలా వాడాలి, మెయిన్గా మా క్లాసెస్ అన్నీ ట్రిక్స్ ఎలా వాడాలి, ఎందుకంటే సమ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి సింపుల్గా ట్రిక్స్ అప్లై చేస్తూ సమ్ను ఎలా సాల్వ్ చేయాలి. ఇలాగ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 దాదాపుగా 25 క్లాసెస్ చేసాము. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే. అండ్ వెయిటేజ్ కావాలన్నా, డిలీటెడ్ సబ్జెక్ట్ కావాలన్నా, టైం టేబుల్ కావాలన్నా, పర్ఫెక్ట్ గైడెన్స్ కావాలన్నా మా వీడియోస్ ఫాలో చేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. మీరు ఒక మాక్ టెస్ట్ రాయాలనుకుంటున్నారు, మంచి ఎక్సలెంట్ మాక్ టెస్ట్ మనబడి సంబంధించి కింద ఇచ్చాము. టెస్ట్ రాయండి, మీ ర్యాంక్, మీ యొక్క స్టేజ్ కనుక్కోండి అండ్ ప్రిపరేషన్స్ ఇంకా బెటర్ చేసుకోండి. ఓకే. సో పర్ముటేషన్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ చాలా సింపుల్గా చెప్తాను స్టూడెంట్స్, మరి ఖచ్చితంగా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి, మరెన్నో వీడియోస్ మీకు వస్తాయి. ఓకే. ఇక్కడ చూడండి, ఏ స్టూడెంట్ హ్యాస్ ఏ 5 pants and 8 shirts, the number of waves in which he can wear the dress in a different combinations. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సింపుల్గా చూడండి, ఖచ్చితంగా ప్యాంట్స్ అండ్ షర్ట్స్ రెండు కావాలి. రెండిట్లకి అవి డిపెండెడ్. ఇండిపెండెంట్ అయితే మనకి ఎడిషన్ థియరం అప్లై అవుతుంది, ఇది డిపెండెడ్. ఎందుకంటే ప్యాంట్స్ ఆర్ షర్ట్స్ కాదు కదా, ప్యాంట్స్ షర్ట్స్ రెండు వేసుకోవాలి కాబట్టి ఇట్స్ కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా సింపుల్గా 8 5 ఎంత, సింపుల్గా ఎంత, ఫస్ట్ క్వశ్చన్కి 8 × 5 8 5 ఎంత, 40. కాంబినేషన్స్ 40. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ 5 కాదు, నేను 7 ఇస్తున్నా అండ్ ఇక్కడ 10 ఇస్తున్నా. సో వాట్ ఈస్ ద ఆన్సర్? కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ హోంవర్క్ సబ్మిట్ చేయండి. ద నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ 8 థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఎ టైమ్ ఈజ్ 1680, దెన్ వాట్ ఈజ్ ఆర్ వాల్యూ? ఇలాంటి సమ్స్ వచ్చి ఆర్ కనుక్కోమంటే ఎలా చేయాలి? చాలా సింపుల్ ట్రిక్. ఏంటి అంటే దీని ఫార్ములా NPR = 680 అని వేసుకుని దీన్ని మల్టిప్లికేషన్స్గా డివిజన్ చేయండి. అది ఎలా ఉండాలంటే సపోజ్ 5 అనుకుందాం, 5 4 3 2 1 అలా ఆర్డర్గా రావాలి. అలా ఆర్డర్గా ఎలా వస్తుంది ఇవి అంటే ఇక్కడ చూడండి, ఈ 0 కోసం 1 6 8 × 10 వేసుకోవచ్చు కదా, 10 × S వస్తుంది కదా. నెక్స్ట్ ఇది ఎలాగంటే 8 × 21 ఇంటూ ఈ 10 నేను 5 × 2గా రాసుకుంటున్నా. ఓకే. 8 21 168. సో 21 అంటే 7 3 7 × 3 × 5 × 2. ఓకే. 2 3 ఎంత, 6 కాబట్టి 2 3 6. ఇప్పుడు చూడండి 8 7 6 5 ఆర్డర్ ఉంది కదా, ఇలా ఆర్డర్ వచ్చింది. 8 చూడండి, 8 నుంచి స్టార్ట్ చేశాను, ఎందుకంటే n అంట 8 నుంచి ఉండాలి కాబట్టి 8 నుంచి వచ్చింది. 1 2 3 4 ఉన్నాయి, 4 కాబట్టి దిస్ ఈజ్ ద 4. ఓకే. ఆర్ ఈజ్ 4. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చాలా సింపుల్గా రావట్లేదా? ఇక్కడ చూడండి, NP 4 ఉంది, ఇప్పుడు n కనుక్కోవాలి. ఇక్కడ r కనుక్కున్నారు, ఇక్కడ n కనుక్కున్నారు. చాలా సింపుల్. హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అదే n కదా ఇక్కడ చూడండి. అదే విధంగా ఈ సమ్మును కూడా చేయాలి. చూడండి, NP4 = 32760. ఇది మల్టిప్లికేషన్స్ ఎలా వస్తాయంటే 15 × 14 × 13 × 12. 15 × 4 14 × 13 12 మొత్తం మల్టిపుల్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఇదే వస్తుంది. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏంటి అంటే 15. సో 4 దాకా, ఎందుకంటే చూడండి 4లోనే కంప్లీట్ అవ్వాలి. హైయెస్ట్ నెంబర్ ఏమవుతుందో అదే n వాల్యూ. ఇక్కడ హైయెస్ట్ 8 ఉంది. అదేవిధంగా ఆన్సర్ ఈజ్ 15. మీరు ట్రై చేయండి, వేరే నెంబర్ ఇస్తాను 3260. చాలా సింపుల్ నెంబర్ ఇచ్చాను. అసలు ఆన్సర్ వస్తుందా రాదా? ఓకే. అసలు ఆన్సర్ వస్తుందా రాదనుకో నాట్ డిఫెండ్ అని పెట్టేసేయండి. ఓకే. సో ఇది ఇచ్చే క్వశ్చన్ అయితే ఇది. ఇప్పుడు ఇది ఎరేజ్ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్దాం.
ఇఫ్ 4PR ఈజ్ ఈక్వల్స్ టు 4PR ప్లస్ 1 దెన్ ఆర్ వాల్యూ ఏంటి ఇలా ఇచ్చినప్పుడు సింపుల్గా ఈ కాంబినేషన్ ఇప్పుడు ఇది కింద రాసుకుంటున్నాను, అప్పుడు ఇక్కడ ఏమో లేకపోతే 1 అని వేసుకోవచ్చు. సో 4PR ప్లస్ 1 బై 4PR ఈక్వల్స్ టు 1. ఎందుకంటే ఇది అవతలకు మల్టిప్లికేషన్ అవుతే ఏమొస్తుంది, సేమ్ అదే నెంబర్ రావాలి కాబట్టి ఇక్కడ 1 వేసుకోవాలి. ఇది అవతలకు వెళ్తే సేమ్ ఇలానే వస్తుంది. ఇప్పుడు కండిషన్ ఇలా ఉంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే 4PR ప్లస్ 1 బై 4PR ఉంటే ఏం తీసుకోవచ్చు, సింపుల్ ట్రిక్ n-r ఏంటి ఇది n-r ఫార్ములా ఏంటి తెలుసా, nPR ప్లస్ 1 బై nPR ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు n-r ఈక్వల్స్ టు 1. అదేవిధంగా ఇక్కడ చూడండి n-r అంటే ఎన్నింటి కదా 4 మైనస్ r ఈక్వల్స్ 1 కదా, అదే ఈక్వల్స్ టు 1. సో ఈ r ఇక్కడికి 1 ఇక్కడికి 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు r ఈజ్ ఈక్వల్స్ టు 3. సో ఆన్సర్ ఈజ్ 3. ఒకవేళ ఇక్కడ నేను 6 పెట్టాను, ఓకే ఇక్కడ కూడా 6 పెట్టాను. సో వాట్ ఈస్ ద ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఇది అరేంజ్ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే చూడండి 9P5 ప్లస్ 5 ఇంటూ 9P4 ఈజ్ ఈక్వల్స్ టు 10PR దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ABCD. చాలా చాలా సింపుల్ ట్రిక్ అప్లై చేయండి, ఏమి లేదు. ఈ ఫార్ములా ఎలా ఉందో చెప్తాను చూడండి. సో ఇది ఇక్కడ ఏముంది 5 ఉందా, ఇక్కడ ఏముంది 5 ఉందా అంటే దీని ఆన్సర్ కూడా 5ఏ. ఇక్కడ 5 ఉంది, దీని ఆన్సర్ కూడా 5ఏ వస్తుంది. ఇక్కడ చూడండి ఆన్సర్ బి. ఎలాగా సింపుల్ ట్రిక్ ఫార్ములా ఏంటి అంటే nPR ప్లస్ r ఇంటూ nPR మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు n ప్లస్ 1PR. ఇక్కడ చూడండి ఇక్కడ r ఉంది, ఇక్కడ r ఉంది, అంటే ఇక్కడ కూడా r ఉంది. n ప్లస్ 1 అవుతుంది కాబట్టి n ప్లస్ 1 10. ఇక్కడ r ఉంది, ఇక్కడ r ఉంది, అంటే ఇక్కడ r అంటే 5 ఇది 5. సో ఆన్సర్ ఈజ్ సేమ్ థింగ్. చాలా చాలా సింపుల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, దెన్ వాట్ ఈస్ r అనేది మీ క్వశ్చన్. సో క్వశ్చన్ మనం మెన్షన్ చేయండి, ఖచ్చితంగా హోంవర్క్ సబ్మిట్ చేయండి. ఓకే, ఇక చూడండి 50PR మైనస్ 1 బై a ఈక్వల్స్ టు 50PR బై 3, 50PR ప్లస్ 1 బై 4 ఉంది. దెన్ వాట్ ఈస్ ABCD ఆప్షన్. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో అస్సలు కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇలా ABC ఇలా ఉండి ఒకటి -1 ఉండి ప్లస్ 1 ఉండి మధ్యలో r ఉంటే ఏం చేసుకోవాలంటే సింపుల్గా ఈ ఫార్ములా ఏంటంటే nPR మైనస్ 1 బై a ఈజ్ ఈక్వల్స్ టు nP ఓన్లీ r బై b ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏంటిది nPR ప్లస్ 1 బై c. ABC ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సింపుల్గా b² ఈజ్ ఈక్వల్స్ టు ab ప్లస్ c. వాట్ ఈజ్ b²? b వాల్యూ ఏంటి 3 అంటే 9 అవుతుంది స్క్వేర్లో కాబట్టి. ఏ వాల్యూ తెలియదు, b వాల్యూ 4, b వాల్యూ 3, c వాల్యూ 4. సో 3 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 9 ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ 7. సో a ఈజ్ ఈక్వల్స్ టు 9/7. సో ఆన్సర్ ఈజ్ a. ఇప్పుడు మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే ఏ వాల్యూ వచ్చేసి 4 ఇస్తున్నా, b వాల్యూ మనకి తెలియదు, అండ్ c వాల్యూ వచ్చేసి 3 ఇస్తున్నా. ఇక్కడ నేను 2020 50 2050 పెట్టాను. సో మీరు చెప్పాలి వాట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇఫ్ nP8 ఈజ్ ఈక్వల్స్ టు 72 nP6 దెన్ ద n ఈజ్ ABCD. ఏంటి ఆన్సర్? సో చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను సింపుల్గా చెప్తా చూడండి. 8లో నుంచి 6 తీసేసేయండి, ఇంకా 2 ఉంటుంది, అంటే ఏంటది 7 8. 7 అంటే ఎలా రాసుకోవచ్చు, nP6 ఇంటూ nP7 రాసుకోవచ్చు. ఇది 7, ఇది 8 కోసం. ఓకే, అది ఎలాగో నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ షార్ట్కట్ చెప్తున్నాను. 72ని ఎలా రాసుకోవచ్చు, 72 టేబుల్స్ ఎలాగా 9 8 9 8 are 72 9 into 8. So n-6 equals to 9, n is equals to 9 plus 6, n is equals to answer is 15. So answer is 15. అంత సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు చెప్తానండి. nP8 బై
ఇది కిందకు వస్తే ఏమొస్తుంది NP6. NP8 అంటే ఏంటి? n ఇంటూ n మైనస్ 1, n మైనస్ 2, n మైనస్ 3, n మైనస్ 4, n మైనస్ 5, n మైనస్ 6, రైట్, n మైనస్ 7 బై ఇది కిందకు వస్తుంది, ఎందుకంటే ఇది మల్టిప్లై అవుతుంది, కిందకు వస్తుంది. NP6 ఈజ్ ఈక్వల్స్ 72 కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 72. NP6 కోసం n ఇంటూ n మైనస్ 1, n మైనస్ 2, n మైనస్ 3, n మైనస్ 4, n మైనస్ 5 అంటే 1 2 3 4 5 6 అయిపోయింది. సో ఇవి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? n మైనస్ 6, n మైనస్ 7. n మైనస్ 6, n మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ 72 కదా. సో దాని ఫ్యాక్టర్స్ ఏంటి? 9 ఇంటూ 8, 9 8 సార్ 72. కాబట్టి n మైనస్ 6 ఈక్వల్స్ టు 9 తీసుకున్నాను. సో n ఈక్వల్స్ 15 వచ్చింది. చాలా సింపుల్గా వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ ఈ సమ్ చేద్దాం. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్స్ కాన్పూర్. సో వెన్ ద వొవెల్స్ ఆర్ ఇన్ ఏ ఈవెన్ ప్లేసెస్ అన్నప్పుడు, సో కాన్పూర్ KANPUR. సో వొవెల్స్ ఏమున్నాయి? ఇదొక వొవెల్, 1 2 వొవెల్స్ ఉన్నాయి, మిగతావి కాన్సనెంట్స్. అవి ఎన్ని ఉన్నాయి? కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఫ్యాక్టోరియల్, ఎందుకంటే 1 2 3 4 5 6 6లో 2 తీసేస్తే 4 ఫ్యాక్టోరియల్. ఓకే, సో దాని తర్వాత ఈవెన్ ప్లేసెస్ అంటే ఏమేమి ఉన్నాయి ఈవెన్ ప్లేసెస్లో మనకి? సో ఇది ఆడ్, ఇది ఈవెన్, 1 2 1 4 6 ఇస్ ఈవెన్ ప్లేసెస్. 1 2 3 ఉన్నాయి, 3 ఈవెన్ ప్లేసెస్, P and 2 vowels into 4 factorial. ఓకే, 3 అంటే 3 ఇంటూ 2 వస్తుంది, ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 4 3s are 12, 12 ఇంటూ 2 24, 1 అంటే 24. సో 3 2s are 6 into 24 is equals to 144. Answer is A is our answer. Next question చూద్దామా? The number of different signals that can be made by 4 flags from the 6 of the different colors is. సో మనకి 4 flags అంటే ఎక్కడి నుంచి? 6 flags నుంచి. కాబట్టి క్వశ్చన్ అలా తీసుకోవచ్చు. సొల్యూషన్ సింపుల్ ట్రిక్. సో 6P4, 6 ఫ్లాగ్స్ నుంచి మనం 4 ఫ్లాగ్స్ రెడీ చేస్తున్నాం కాబట్టి 6P4 అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3, 6 5 30, 34 120, 120 3 times 360. So answer is D is our right answer. Okay, using the digits 0 1 2 3 4 not more than 1 in any number, the number of 5 digits numbers that can be. సో 5 digits నెంబర్ వాడుతున్నారు. ఓకే, సో 5 digits నెంబర్ వాడుతున్నారు కాబట్టి సో బాక్స్లో వేసుకున్నాం. 1 2 3 4 1 2 3 4 5 digits నెంబర్ ఉంది. సో ఈ 5 digits నెంబర్లో సో మనము 1 2 3 4 0 వేసుకుంటే 5 digits నెంబర్ అవుతుంది, రైట్. దానికోసం 5 digits అంటే 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 5 ఇంటూ 4 3 2 into 1. So 5 4s are 20, 5 4s are 20, 20 to 60, 62s are 120. So answer is 120 అనుకుంటే తప్పు. ఎందుకంటే సో ఎప్పుడైనా సరే 0 లాస్ట్ వస్తానే ఏముంది? ఫస్ట్ కూడా రావచ్చు. సో ఇలా ఫస్ట్ వస్తే మరి అది 4 digits నెంబర్ అవుతుంది కదా. లాస్ట్ కానీ ఇక్కడ కానీ వస్తే ఓకే ఫైన్. మరి ఫస్ట్ వస్తే అప్పుడు ఇది 4 digits నెంబర్ అవుతుంది కానీ 5 digits అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఒకవేళ 0 వస్తే అనే కాన్సెప్ట్. సో దానికోసం ఆలోచిస్తే మాత్రానికి మనకి 4 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ చేయండి. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, 4 3s are 12, 12 ఇంటూ 2 24. సో ఎంత వస్తుంది? 24. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే 5 ఫ్యాక్టోరియల్ మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 120 మైనస్ 24 చేస్తే ఆన్సర్ ఈజ్ 96 అయితే మనకు వస్తుంది. సో 0 వస్తే మనకి 4
ఫస్ట్ దాంట్లో 0 వస్తే మనకి అది 4 డిజిట్స్ అవుతుంది కానీ 5 డిజిట్స్ కాదు కాబట్టి సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో దానికోసం 96. ఒకవేళ ఇక్కడ 1 2 3 సమ్ 5 ఇచ్చారనుకుందాం, 0 కాకుండా మనకి 5 ఇస్తే మాత్రంకి ఏమవుతుంది, దాట్స్ ద క్వశ్చన్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్. ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ చూసే ముందు మిగతా క్వశ్చన్స్ చూద్దాం, దాంతో ర్యాంక్ ఆఫ్ వద్దాం. ఓకే, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఏ లీడర్ బి అరేంజ్డ్? సో దానికోసం చూసుకుంటే మనకి హౌ మెనీ వేస్ 1 2 3 4 5 6 ఉన్నాయి. సో 6 ఫ్యాక్టోరియల్ వేసుకున్నాను. అయితే దీంట్లో డబల్ ఉంది చూడండి, ఈ డబల్ ఉన్నాయి కాబట్టి కామన్ కోసం 2 ఫ్యాక్టోరియల్ వేసుకోవాలి, మిగతా వాటి కోసం అవసరం లేదు. సో 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 2 2 2 క్యాన్సిల్. 6 5 are 30, 30 4s are 120, 123s are 360. సో ఆన్సర్ ఈస్ 360. మీకు ఒకటి ఇస్తున్నాను, ABCETEF. సో దీని ఆన్సర్ ఏంటో మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ వేవ్స్ క్యాన్ బి 12 స్టూడెంట్స్ సిట్ అరౌండ్ ద టేబుల్. స్టూడెంట్స్ కోసం లేకపోతే టీచర్స్ కోసం లేకపోతే అలాగా ఎవరైనా సరే మనుషుల కోసం మాట్లాడుతున్నప్పుడు మనం సింపుల్గా మన ఆన్సర్ ఏంటి తెలుసా? చూడండి, 12 కాబట్టి దాన్ని n-1 చేయండి, దాట్స్ ద ఆన్సర్. అంటే 12 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 11 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఏ అవర్ ఆన్సర్. డి ఈజ్ ఏ అవర్ ఆన్సర్. సో మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే 16 స్టూడెంట్స్. ఓకే, ద నెంబర్ ఆఫ్ వేవ్స్ దట్ 7 beads of different colors be strung as a necklace. సో ఫ్లవర్స్, బీడ్స్ ఇవి ఏవైతే ఉంటాయో సో అవి ఇలాగా ఒక మాల కింద, ఒక దండ కింద అరేంజ్ చేస్తే అప్పుడు మనకి దీని ఫార్ములా ఏంటి? వీళ్ళకైతే స్టూడెంట్స్, టీచర్స్ కానీ లేకపోతే మనుషుల కోసం మాట్లాడుతున్నామో ఓన్లీ n-1. అదే ఫ్లవర్స్ కానీ బీడ్స్ కానీ మాట్లాడితే మనము హాఫ్ ఆఫ్ n-1 ఫ్యాక్టోరియల్. చాలా చాలా సింపుల్. ఇప్పుడు 7 - 1 చేస్తే మనకి ఏమొస్తుంది? 6 ఫ్యాక్టోరియల్. సో 6 ఫ్యాక్టోరియల్ బై 2 వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ 7 వేసుకోండి ఏమొస్తుంది? 7 - 1 6. సో 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? సింపుల్గా 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 కింద 2, ఆ 2 2 క్యాన్సిల్. 6 5s are 30, 30 4s 120, 123s are 360. సో 360 ఈజ్ అవర్ ఆన్సర్. అంతే, చాలా చాలా సింపుల్. ద నెంబర్ ఆఫ్ వేవ్స్ విచ్ క్యాన్ బి ఫార్మ్డ్ యూజింగ్. సో మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 8 beads అయితే ఎంత మీకు ఇచ్చే క్వశ్చన్. ఓకే, ద నెంబర్ ఆఫ్ వేవ్స్ విచ్ క్యాన్ బి ఫార్మ్డ్ యూజింగ్ 4 3 6 3 6 6 7. సో ఇలా డిజిట్స్ ఇచ్చి మనకు నెంబర్ ఆఫ్ వేవ్స్ కనుక్కోమంటే మనం సింపుల్గా ఏం చేయాలి? 1 2 3 4 5 6 7 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 7 ఫ్యాక్టోరియల్. ఎన్ని రిపిటేషన్స్ ఉన్నాయి? 3 అనేది రిపిటేషన్ అవుతుంది, 1 2. సో 3 రిపిటేషన్స్ అవుతున్నాయి కాబట్టి ఎంత ఫ్యాక్టోరియల్? 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 6 1 2 3. సో 6 వచ్చేసి మనకి 3 times రిపిటేషన్ అవుతుంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. సో అవి కింద వేసుకోండి, 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్. 7 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే మనకి 5040 వస్తుంది. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2వే, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 వస్తుంది, 3 2s are 6. ఓకే, సో ఇది ఆఫ్ చేయండి, ఎంత వస్తుంది? 2520 వస్తుంది బై 6. 6తో మనం చేస్తాం, ఎంత వస్తుంది? 420 వస్తుంది ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఇప్పుడు మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటి అంటే 1 2 2 3 3 3 4. సో దిస్ ఈస్ క్వశ్చన్ ఫర్ యూ. ఓకే, the sum of the digits at the 10th place of all the numbers formed with the digits of 3 4 5 6 taken all at a time. సో దీనికోసం మనం చూసుకుంటే మనకి 3 4 5 6 ఈ నెంబర్స్ ఇచ్చాడు. దీనికి సింపుల్ ఫార్ములా ఏంటి అంటే ఫస్ట్ ఎన్ని ఉన్నాయి ఇవి? 1 2 3 4. సో ఫార్ములా ఏంటంటే n-1 ఫ్యాక్టోరియల్ బై a1 plus a2 plus a3 so on up to an.
ఓకే. సో n మైనస్ 1 అంటే ఏంటి 1 2 3 4 4 మైనస్ 1 ఎంత 3 ఫ్యాక్టోరియల్. సో 3 ప్లస్ 4 7 7 ప్లస్ 6 6 ప్లస్ 5 ఆన్సర్ ఈస్ 18. ఓకే. సో అలాగా 4 ప్లస్ 6 10 10 3 ప్లస్ 5 8 10 ప్లస్ 8 18. ఓకే. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 3 2 6. సో 6 ఇంటూ 18 6 ఇంటూ 8 వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చేసి మనకి 108 ఈజ్ ద ఆన్సర్. సో ఎలాగా 6 1s are 6 అంటే 60. సో 6 8s are 38. సో ఆన్సర్ ఇస్ 108. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో the sum of all the numbers that can be formed by taking all the digits from 2 3 4 5. పైన మనకి టెన్స్ ప్లేస్లో సమ్ ఆఫ్ డిజిట్స్ అడిగాడు. ఇక్కడ కాదు, నాకు టెన్స్ ప్లేస్ 1s ప్లేస్ 100 ప్లేస్ కాదు, మొత్తం అసలు అన్ని నెంబర్స్ ఫామ్ అవుతాయని అడుగుతున్నాడు. కాబట్టి అలా అడిగినప్పుడు ఏం చేయాలి, ఇందాక ఫార్ములా ఏంటి n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ a1 ప్లస్ a2 సో ఆన్ ప్లస్ an వేసుకున్నాం కదా. ఇక్కడ మనం ఎన్ని నెంబర్స్ అంటే ఎన్ని నెంబర్స్ మనకి యాడ్ చేస్తున్నామో అన్ని నెంబర్స్తో మనం మల్టిపుల్ చేసుకోవాలి. ఓకే. సో అంటే n మైనస్ 1 ఎన్ని ఉన్నాయి మనకి ఇప్పుడు 1 2 3 4 ఉన్నాయి. n మైనస్ 1 ఏమొస్తుంది మనకి 3 ఫ్యాక్టోరియల్ వస్తుంది. అవి యాడ్ చేయండి, ఎంత వస్తుంది 2 3 5 5 ప్లస్ 5 10 10 ప్లస్ 4 14. సో 14 ఇంటూ ఎన్ని ఉన్నాయి ఇవి మనకి 4 కదా 1 2 3 4 అంటే 1111తో మల్టిపుల్ చేసుకోవాలి. ఓకే. 1 2 3 4 కాబట్టి 1111తో మల్టిపుల్ చేసుకున్నాం. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 6 ఇంటూ 14 ఇంటూ 1111 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వాల్యూ వస్తుంది అంటే 93324 వాల్యూ వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఏ ఆన్సర్. ఓకే. సో మీ ట్రై చేయండి. 1 2 3 4 నెంబర్స్ ఇస్తే ఏమొస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి విషయం ఏంటి అంటే ఇందాక మనకు వచ్చింది కదా సమ్ ఆఫ్ డిజిట్స్ అట్ ద టెన్స్ ప్లేస్ అన్నా కదా, ఆ టెన్స్ ప్లేస్లో వాల్యూ అడిగితే అంటే ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ వాల్యూ అడిగితే ఏం చేయాలి, ఇదే 108కి ఇంటూ 10 వేసుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది మనకు ఆన్సర్ 1080 వస్తుంది. ఏమొస్తుంది 1080 వస్తుంది. ఒకవేళ వాల్యూ అని అడిగితే దానికి మనం ఇంటూ 10 చేయాలి, 1080 వస్తుంది. మైండ్లో పెట్టుకోండి. ఓకే. సో ఇది ఎరేజ్ చేసుకుని మనం ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ వితౌట్ రిపిటేషన్, ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ విత్ రిపిటేషన్ వెళ్దాం. ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ఎగ్జామ్ చాలా చాలా సింపుల్ ట్రిక్ ఇది. ఎగ్జామ్ అనే వర్డ్ తీసుకున్నాను, మీ ఐపీఎస్ఎంలా కాదు, సింపుల్ ట్రిక్ ఇది. మనం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ రాయండి. ఏ ఫస్ట్ వస్తుంది 1, నెక్స్ట్ ఇది 2, ఇది 3, ఇది 4 ఆల్ఫాబెటిక్ ఆర్డర్ రాశాను. దీని తర్వాత ఏం చేయాలి చాలా సింపుల్. ఇక్కడ ఫస్ట్ పైన 2 ఉంది కదా, 2 కన్నా తక్కువ నెంబర్ ఏముంటుంది 4 అయితే ఎక్కువైపోతుంది, 1 తక్కువే, 3 ఎక్కువైపోతుంది. సో 2 కన్నా తక్కువ నెంబర్ ఒకటే ఉంది, అందుకోసమే 1 అని పెట్టుకున్నాను. నెక్స్ట్ 4 కన్నా తక్కువ నెంబర్ ఇది తక్కువే కాబట్టి 2 పెట్టుకున్నాను. 1 కన్నా తక్కువ లేదు, 3 అనేది ఎక్కువ, 0 వేసుకున్నా. 3 కన్నా తక్కువ ఉంది కదా, లేదు, 0 వేసుకున్నా. అలా వేసుకున్న తర్వాత 0 ఫ్యాక్టోరియల్ ఆర్డర్ అండి, 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ వేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని మల్టిపుల్ చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి. కాబట్టి 0 ఇంటూ 0 0 మల్టిపుల్ చేశాను. నెక్స్ట్ యాడ్ చేయాలి, 0 ఇంటూ 1 0, నెక్స్ట్ యాడ్ చేయాలి. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2a, 2 ఇంటూ 2 4 ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 6 ఇంటూ 1 6, 6 ప్లస్ 4 ఎంత 10, 10కి 1 ఒకటి యాడ్, లాస్ట్లో 1 అని యాడ్ చేసుకుని ఆన్సర్ వేసుకోవాలి 11. సో ఏంటి 6 ప్లస్ 4 ఎంత 10, దాని తర్వాత 1 అనేది యాడ్ చేసుకోవాలి, ఆన్సర్ ఇస్ 11. సో ఎగ్జామ్ అనే ర్యాంక్ ఎంత 11.
మీకు క్వశ్చన్ ఏంటి అంటే RANK ర్యాంక్ అనే వర్డ్కి ర్యాంక్ కనుక్కోండి. ఓకే, ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ స్టూడెంట్ ఇది రిపీట్ అవుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా వినండి. STUDENT ఆల్ఫాబెటిక్ ఆర్డర్ రాయండి. 1 2 3 4 5 టీకి 5 వస్తుంది, డబల్ కాబట్టి డబల్ 5 వేసినాం 6. దీని తర్వాత కేర్ఫుల్ గమనించండి, మనము 4 కన్నా తక్కువ నెంబర్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి, ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ అంటే 1 2 3 4 కన్నా తక్కువ కాబట్టి 1 2 3 వాల్యూస్ 3 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 3 వేసుకున్నాం. 3 ఫ్యాక్టోరియల్ కాదు, 3 మాత్రం వేసుకోవాలి. 5 కన్నా చిన్న నెంబర్స్ ఏమున్నాయి, 1 2 3 3 ఉన్నాయి, సో 3. 6 కన్నా చిన్నవి ఏమున్నాయి, 1 2 3 4 ఉన్నాయి. 1 కన్నా చిన్నవి లేదు, 0. 2 కన్నా చిన్నవి లేదు, 3 కన్నా చిన్నదా లేదు, 5 కన్నా చిన్నది లేదు. దీని తర్వాత 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ ఆర్డర్గా వేసుకున్నాను. అయితే రిపిటేషన్ అవుతుంది. మామూలు దానికి దీనికి తేడా ఏంటి, రిపిటేషన్ అవుతుంది. ఆ రిపిటేషన్ ఎక్కడ దాకా ఉంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా. అంటే ఈటీ రెండు రిపిటేషన్స్ అవుతాయి కదా, అది ఇక్కడ దాకా. సో ఇక్కడ నుంచి రిపీట్ అవ్వట్లే కదా అన్నట్టు. అయితే ఇక్కడ దాకా అంటే ఇక్కడ దాకా ఏమైతే ఉన్నాయి, ABCS ఏమైనా ఉండండి, ఇక్కడ మాత్రం ఇంకా ST ఉంది కదా. ఈ రెండిట్లకి బై 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. గమనించండి, ఇది రెండు రిపీట్ అవుతున్నాయి. అయితే దీనికి మాత్రమే వేసుకోవాలన్నమాట తప్పు. దీనికి ఇక్కడ దాకా ఏమైతే ఆల్ఫాబెట్స్ ఉంటే అన్నిట్లకి వేసుకోవాలి, ఈ స్లాబ్ వరకు అన్నిట్లకి వేసుకోవాలి, దీనికి ఒక్కదానికే కాదు. కాబట్టి S కూడా వేసుకోవాలి 2 ఫ్యాక్టోరియల్. సో వేసుకోవాలి కదమ్మా. ఇప్పుడు 0 మల్టిప్లికేషన్ 0 × 0 0 ప్లస్ 1 × 0 0 ప్లస్ 2 × 0 0 3 × 0 0. నెక్స్ట్ 4 × 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 4 3s are చూడండి 4 3 2 × 1 4 3s are 12 12 2s are 24. సో 4 ఫ్యాక్టోరియల్ is 24. 24 4s are 96. ఎంత 96. కొంచెం మళ్ళీ రాస్తాను చూడండి, 0 96 ఇది 96 వచ్చింది. ఓకే, 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఇక్కడ ఒక 5 4 3 2 1 5 4s are 20 20 3 is 60 60 is 120. సో 120 వచ్చింది కదా 5 ఫ్యాక్టోరియల్కి. 120 × 3/2 ఫ్యాక్టోరియల్ అంటే 2 క్యాన్ చేస్తే 60 60 3s are 180. సో 180 ప్లస్. ఓకే, నెక్స్ట్ 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అంటే 720 × 3/2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ 2 సో క్యాన్సిల్ చేసాం ఎంత వస్తుంది, 360. 360 × 3 టైమ్స్ ఎంత, 1080 ప్లస్ వస్తుంది. ఓకే, సో ఇవన్నిటిని యాడ్ చేయండి, మనకి ఎంత వస్తుంది, 1356 వస్తుంది. ఏంటి 1356 వస్తుంది. లాస్ట్ దీనికి +1 యాడ్ చేసుకోండి, 1357 ఈజ్ అవర్ ఆన్సర్. సో దీన్ని మనం స్టూడెంట్ ఆఫ్ ది ర్యాంక్ ఏంటి 1357 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో స్టూడెంట్స్, మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే RS అకాడమీ ర్యాంక్ చెప్పండి అండ్ MCET ర్యాంక్ కావాలి. ఇవి కామెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇది చాలా సింపుల్గా చెప్పాను స్టూడెంట్స్. మీకు ఈ ట్రిక్స్ నచ్చితే లైక్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.